ఇప్పుడు నాకు నాకు గత ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే నేను వారం వారం ఇలా కూర్చుంటున్నాను. అవును. కూర్చున్నప్పుడే నాకు ఇట్లా వస్తున్నారు అక్క క్లయింట్స్ అని. ఉమ్. ఇప్పుడు మరి ఎవరైనా వస్తున్నారా? లేదు, బొట్టు బంద్ చేసిరు కదా, సో దాని గురించి కూడా అవును, కొంచెం ఈ వీడియో ఒకటి కొంతమంది వచ్చి కులబొట్టు బంద్ చేసాము ఉమ్. ఈవిడకి అని అన్నారు. ఏంటి అది కులబొట్టు ఏంటి? ఆ, నాకు కూడా అంత తెలియదు అక్క దాని గురించి. అంటే నువ్వు బొట్టు పెట్టొద్దా? అంటే పండుగలకి ఇలా ఇంట్లో పండుగలు చేస్తూ ఉంటారు కదా, ఎల్లమ్మ పండుగ అది ఇది సంథింగ్ అని, అప్పుడు వాళ్ళు పిలిస్తే వెళ్ళొద్దంట. అవునా? ఉమ్. వాళ్ళు చెప్పే మళ్ళీ వచ్చి కులం బొట్టు ఇచ్చేదాకా గుళ్ళకి కూడా వెళ్ళొద్దు, అది పండుగ అంటే గ్రాండ్గా చేయొద్దు సెలబ్రేట్లా, అది చెప్పారు. అంటే ఏం మాట్లాడారా? నిన్నేమన్నా తిట్టారా? నీకేమన్నా వార్నింగ్ ఇచ్చారా? లే, అలాంటివి ఏం చేయలేదు. అలాంటివి ఏం జరగలేదు. చేయలేదు. ఇప్పుడు ఊర్లో సర్పంచ్ నుంచి ఊర్లో ఉన్న జనాలందరినీ పోగేసుకొని ఎంత వీడియోస్ వైరల్ అయినాయి చూసిందే. మరి ఇప్పటికి ఎలా ఉంది రెస్పాన్స్? ఇప్పటికి ఎవరైనా పలకరిస్తారా, మాట్లాడతారా? పలకరిస్తారు, మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి, కానీ బెటర్. అంతే. ఇక ఎంత పలకరించినా అది అట్లే ఉండిపోతుంది కదక్క. మరి పేరెంట్స్ ఏమనలేదా? అంటే ఎంతవరకని మైండ్ కరెక్ట్గా ఉంటుంది ఎవరిదైనా కూడా. ఇంతమందితో మాట పడిచ్చావు నువ్వు అని ఏమనలేరా నేను? అన్నారు, ఇక పేరెంట్స్ అన్నాక అంటారు. ఎట్లా తీసుకున్నావు? ఎట్లా ఫేస్ చేసావు? ఏడవడం. అంటే ఏమనుకున్నావు? నేను పడేది కాక నా ఇంట్లో కూడా అనుకున్నా. మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, ఎంత బాధపడి ఎంత ఏడ్చినా కూడా. మేబీ మంచి రోజులు లేవు, మనకు కూడా వస్తాయి కదా మమ్మీ, దానికోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తా అంతే. ఏమంటారు మరి? సపోర్ట్ చేశారా ఇంట్లోనే నీకు? చేస్తారు కానీ మంచిగా